In the name of the Father and of the Son and of the Holy Spirit. Amen. ప్రార్థన జీవితంలో ప్రాధేయపడటం, పరమేశ్వరుడైనటువంటి యేసుక్రీస్తు దేవుని యొక్క అనుగ్రహానికి పాత్రుడవటం, దేవదేవుని యొక్క ఆగ్రహం నుంచి తప్పించుకొని అనుగ్రహం వైపు ప్రయాణము చేస్తూ దేవదేవుడైనటువంటి యెహోవా తన తనయుడైనటువంటి క్రీస్తు యేసు ద్వారా ఇచ్చినటువంటి ఆశ్వాసనం పొందడానికి మనం అనునిత్యం ప్రార్థిస్తాం, ప్రాధేయపడతాం, ప్రస్తుతిస్తాం, పరిపరి విధములైనటువంటి ప్రయత్నాలను మనం గావిస్తాం. ఇందులో భాగంగా తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి అనేక మంది భక్తులు రాసినటువంటి కీర్తనలలో వారి యొక్క మనోభీష్టాన్ని, మనోవేదనను, మనసులో ఉన్నటువంటి భక్తిగల భావనను వారు పద్యరూపకంగాను, కీర్తన రూపకంగాను, సంగీతాల రూపకంగాను దేవదేవునికి నివేదన చేసినారు. అందులో ఒకటి భక్తుడు చేస్తున్నటువంటి ప్రార్థన. ప్రభో ప్రారంభించి తిని ప్రయాణమున్, పరలోక యెరూషలేము పురికి పావన చూపుము మార్గము. దేవా వెంబడించి తిని నీ నామమున్, జీవితేశ్వర నా జీవితాశ నీవే, రావే నా భాగ్యమా యేసువా. దేవదేవుని ప్రార్థన చేసేటప్పుడు కొన్ని విషయాలను సూక్ష్మంగా, సునిశ్చితమైనటువంటి భావాన్ని తప్పనిసరిగా క్రైస్తవ భక్తగ్రేసరులు పాటింపబద్ధులమై ఉన్నాం. హౌ టు ప్రే, ఎలా ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేస్తే పైనున్నటువంటి పరమేశ్వరుడైన యేసుక్రీస్తు దేవుడు ఆ ప్రార్థనను అంగీకరిస్తాడు, ఆ ప్రార్థనను ఆలకిస్తాడు, ఆ ప్రార్థనను మన్నిస్తాడు, ఆ ప్రార్థనను ఘనపరుస్తాడు, ఆ ప్రార్థనను గౌరవిస్తాడు. ప్రాథమికంగా క్రైస్తవ భక్తుడు, విశ్వాసి చేసే ప్రార్థన ప్రతి విన్నపం, ప్రతి విజ్ఞాపన, ప్రతి మనవి పరమపిత అయినటువంటి యెహోవా దేవుడు ప్రతి విన్నపాన్ని పవిత్రుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పుణ్యనామములో ప్రార్థన చేయవలసినదిగా వారు మనకు ఆజ్ఞాపించినారు, వారు మనకు నివేదించినారు. ప్రతి ప్రార్థనను యేసుక్రీస్తు యొక్క నామములో అర్పించడానికి, నివేదించడానికి బహుబలమైనటువంటి కారణం ఏదనగా, పాపభూయిష్టమైనటువంటి బ్రతుకులో మనుగడ సాగిస్తున్నటువంటి మనకు మనుష్య కుమారుని రూపకంలో తన ప్రియ కుమారుడిని యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి తన రుధిరాన్ని చిందింపబడినటువంటి ఆ పవిత్ర రక్తములో మనల్ని ప్రక్షాళనము చేసి పాపపు బంధకాలలో ఉన్నటువంటి బ్రతుకులకు విమోచన, విడుదల, స్వాతంత్ర్యాన్ని ఇచ్చి దేవునితో చెడిపోయినటువంటి, విరిగి వీగిపోయిన సంబంధాన్ని తిరిగి మనలను ఆ దైవములో సంగమము చేసి, సమైక్య చేసి మనలను దైవములో ఐక్యపరచినటువంటి కారణాన తన తనయుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క పుణ్యనామములో మనం ప్రార్థన చేయబద్ధులమై ఉన్నాం. ప్రతి క్రైస్తవుని ప్రార్థన యేసుక్రీస్తు నామమున అర్పించాలి. దిస్ ఈస్ అ వే టు ప్రే. వారు యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు ఆధ్యాత్మికంగా మనలను, నరులను దేవదేవుని అనుసంధానము చేసినటువంటి ఒక మధ్యవర్తి. దేవుని యొక్క ఆగ్రహాన్ని, కోపోద్రేకాన్ని, తన యొక్క బలిని, దేహాన్ని, తనవును, మనస్సును, ప్రాణాన్ని బలి అర్పించి సిలువలో రక్తాన్ని చిందించి వారి యొక్క ఆగ్రహం నుంచి మనల్ని అనుగ్రహం వైపు వారు నడిపించినటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి మధ్యవర్తి కనుక ఆయన పవిత్రమైన నామంలో ప్రతి క్రైస్తవ భక్తుడు, విశ్వాసి ప్రార్థన చేయ బద్ధుడై ఉన్నాడు. ఒకవేళ ఎవరైనా సరే యేసు నామం ఎత్తి ప్రార్థన చేయడంలో వారు గనక ఓడిపోతే లేదా చేయలేనటువంటి పక్షము ఉన్నట్టయితే అది తండ్రి అయినటువంటి దేవునికి ఏమాత్రము ప్రీతి పాత్రమైనటువంటి ప్రార్థన కాదు అని జ్ఞాపకం ఉంచుకోవాలి. One is, you should pray in the name of Jesus Christ. Second one, how to pray is in humility we need to pray. హ్యూమిలిటీ అన్నటువంటి ఆంగ్ల పదం మన చెవిన సోకగానే
అనేకమైనటువంటి పర్యాయ పదాలు తెలుగులో దానికి ఆపాదించబడినాయి. ఎలా ప్రార్థన చేయాలి అనంటే నమ్రతతో ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి క్రైస్తవుడు అనంటే వినయముతో ప్రార్థన చేయాలి. ఎలా చేయాలి క్రైస్తవుడు ప్రార్థన అంటే నిగర్వంగా ప్రార్థన చేయాలి. ఎలా చేయాలి క్రైస్తవుడు ప్రార్థన అనంటే అణకువతో చేయాలి. క్రైస్తవుడు ప్రార్థన ఎలా చేయాలి అంటే ఒద్దికతో చేయాలి. క్రైస్తవుడు ప్రార్థన ఎలా చేయాలి అనంటే మర్యాదపూర్వకంగా దేవునికి ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధానములోనికి ప్రవేశిస్తూ ఉన్నప్పుడు మనలో లేశమంతైనను ఆవగించంతైనను అహం ఏ కోశాన ఉండడానికి వీలు లేదు. ప్రార్థనలో నీకు నమ్రత, వినయం, నిగర్వం, అణకువ, ఒద్దిక, మర్యాద భూషణంబుల వలె నీవు ధరింపబద్ధుడవై ఉన్నావు. ఈ విషయం యేసుక్రీస్తు ప్రభుల వారు స్వయముగా వారు చేసినటువంటి ప్రబోధాలలో మనకు నేర్పిస్తారు. లూకా వ్రాసినటువంటి సువార్త 18వ అధ్యాయం 9 నుంచి 14 వచనాలు ఈ విధంగా బోధిస్తాయి. తామే నీతులు మంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానాన్ని చెప్పినాడు. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుష్యుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థన చేయుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికాను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడుననియు ఇట్టి ఉపమానము రీత్యా దేవదేవుడు మనకిస్తున్నటువంటి ఒక పాఠం దేవుని సన్నిధానములోనికి వస్తూ ఉన్నప్పుడు నిన్ను నీవు నిగర్విగా, సాధారణమైనటువంటి భక్తునిగా దేవుని సన్నిధానములో నీవు ప్రత్యక్షపరచుకొని తద్వారా ఇట్టి సుగుణాలను భూషణాలుగా ధరించినటువంటి దాని ఫలితంగా పర్యావసానంగా మనము పొందగలిగే ప్రార్థనలో మనకు వచ్చేటువంటి పర్యావసానం ఏది అనగా we experience his favor and become blessed in all aspects of life. మన జీవితంలో దేవదేవుని యొక్క అపారమైన ఆకాశమంత అనుగ్రహానికి మిత్రమా నువ్వు పాత్రునిగా, పాత్రురాలిగా మారతావు. జీవితంలో అన్ని కోణాలలో దేవదేవుని హెచ్చించి గణపరిచి ముందు పెట్టుకొని నువ్వు ప్రార్థన చేయగలిగితే, అట్టి ప్రార్థన దేవుడు నచ్చి మెచ్చగలిగితే నీ జీవనంలో ప్రతి కోణములో నీవు దిగ్విజయమైనటువంటి జీవితాన్ని ధన్యునిగా మారుతూ ముందుకు వెళతావు. అటువంటి ప్రార్థనను దేవుడు కనపరుస్తాడు. అటువంటి ప్రార్థన చేసే పరిశుద్ధులను, అటువంటి ప్రార్థన చేసే భక్తగ్రేసరులను దేవుడు గౌరవిస్తాడు, వాటిని ఆశీర్వదిస్తాడు. మరొక కోణం ప్రార్థన చేయటంలో మనకు కావలసిన మరొక కోణం ఏంటంటే విశ్వాసము లేకుండా మనం జీవన కాలములో ఏది కూడా చేయలేం. క్రైస్తవ భక్తులముగా we must believe that he is able to do all things. ఏ దేవుని యందు, ఏ మహోన్నతుని యందు మనము విశ్వాసము ఉంచి ప్రార్థన చేయగలుగుతున్నామో he is able, nothing is impossible for him అని నువ్వు విశ్వసించాలి. దేవుని యందు నీ పూర్ణమైనటువంటి మనస్సును, పూర్ణమైన భక్తిని, పూర్ణమైన ఆత్మను, పూర్ణమైనటువంటి సమస్త విధములైనటువంటి శక్తిని అన్నిటినీ దేవుని యందు నీవు నిక్షిప్తం చేసుకొని, దేవా, అసాధ్యమైనది ఏదీ లేదు, నువ్వు చేయగలుగుతావు, please do it for me. This is a faith we need to express. Through this faith we can see the power of God and receive his blessings in our life. బైబిల్లో ఉన్న పరిశుద్ధులంతా, ప్రవక్తలంతా, పెద్దలంతా
అందరూ దేవదేవుని యొక్క అచంచలమైనటువంటి బలము పైన, శక్తి పైన ఆధారపడి వారు విశ్వసించి ఘనమైనటువంటి కార్యాలను వారు చూడగలిగినారు. మిత్రమా, ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు చెయ్యగలడు అనే పూర్ణమైనటువంటి విశ్వాసాన్ని ఆయన యందు మనము ప్రదర్శించుదాం. మరొక అంశం, హౌ టు ప్రే, ఎలా ప్రార్థన చేయాలి అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇటు విషయంలో మనం తెలుసుకునేది మొదటిది, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పవిత్రమైన నామంలో మనం ప్రార్థన చేయాలి. రెండవది, వి నీడ్ టు ప్రే ఇన్ హ్యూమిలిటీ, సంపూర్ణమైనటువంటి వినయ విధేయతలతో మనము ప్రార్థన చేయాలి. మూడవది, వి నీడ్ టు ప్రే ఇన్ ఫెయిత్, అచంచలమైనటువంటి భక్తి విశ్వాస ప్రపత్తులతో ప్రార్థన చేయాలి. నాలుగవది, టేక్ టైమ్ టు ప్రే, దేవునికి ప్రార్థన చేయడానికి ఒక నిర్దిష్టమైన నియమావళి కలిగినటువంటి సమయాన్ని తప్పనిసరిగా మనము కేటాయించి తీరాలి. ఇటు విషయము మనము ఆచరణ చేయడానికి కావలసినటువంటిది సహనము కావాలి. త్రూ దిస్ వి డెవలప్ ద హ్యాబిట్ ఆఫ్ ప్రేయింగ్. ఈ సహనం వలన మనము ప్రార్థన చేసేటువంటి అభ్యాసాన్ని మనం అలవర్చుకుంటాం. మనకు అనువైనటువంటి సమయాలలో మనము దేవునికి ప్రార్థన చేయడానికి నిర్దిష్టమైనటువంటి సమయాన్ని సిద్ధం చేసుకోవాలి. దిస్ ఈజ్ అ వే టు ప్రే. మరొక కారణం, హౌ టు ప్రే ఈజ్ ఫైండ్ ఏ ప్లేస్ టు ప్రే. దేవునిని ప్రార్థన చేయడానికి అనువైనటువంటి స్థలాన్ని నీవు ఎంపిక చేసుకోవాలి. కారణం ఏంటంటే, భౌతికమైనటువంటి వాయిసెస్, అల్లర్లు, భౌతికమైనటువంటి డిస్టర్బెన్సెస్ మన యొక్క కేంద్రీకృతమైనటువంటి మనస్సును ఎక్కడ కూడా భగ్నము కలిగించకుండా, భగవంతుడైనటువంటి యేసుక్రీస్తు దేవుని మీద సంపూర్ణమైన మనస్సును లగ్నం చేయడానికి అనువైనటువంటి సమయాన్ని, అనువైనటువంటి ప్రదేశాన్ని, స్థలాన్ని మనం ఎంపిక చేసుకోవాలి. అండ్ హౌ టు ప్రే అన్న దానిలో వీ హ్యావ్ ద పర్పస్ ఆఫ్ ప్రేయింగ్. ప్రార్థన చేయడానికి కావలసినటువంటి ఒక గొప్ప సదుద్దేశం. We need to find, we should have a purpose behind our prayers. ఎందు నిమిత్తము మనం ప్రార్థన చేస్తున్నాం, దీని వెనుక ఉన్నటువంటి సదుద్దేశం ఏంది? ఇటు సాధన వలన వ్యక్తిగతంగా మనము పొందే సంతోషం ఎంత? నిస్వార్థంగా ఇతరులకు హాని కలిగించినటువంటి ప్రార్థన ఫలితముగా పైనున్నటువంటి దేవదేవునికి సంపూర్ణమైనటువంటి ఘనత, మహిమ, కృతజ్ఞతలను ఆపాదించగలుగుతున్నటువంటి ప్రార్థన. బిఫోర్ యూ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ టు ప్రే, ఫైండ్ అవుట్ ద పర్పస్ బిహైండ్ యువర్ ప్రేయర్స్. మీ ప్రార్థన వెనుక ఉన్నటువంటి ఉద్దేశము సదుద్దేశమా కాదా? ఒకవేళ గనక ఇట్టి పర్పస్ ఆర్ ఉద్దేశం గనక మనకు తేట తెల్లంగా లేకపోతే, పారదర్శకంగా లేకపోతే, బహుశా ఫలించే అటువంటి ప్రార్థనగా ఇట్టి ప్రార్థన ఉండదేమో. ప్రార్థనకు పూర్వం దేవుని సన్నిధానములోనికి నిర్దిష్టమైనటువంటి, బహుశా ఐ పుట్ ఇట్ ఇన్ ద బ్రాకెట్, నియమావళితో కూడినటువంటి ఒక సదుద్దేశము కలిగినటువంటి సంగతి కొరకు, లేదా సమస్య కొరకు, లేదా సమాధానము కొరకు మనము చేయడానికి ఇది పర్పస్, ఉద్దేశము మనకు ఉపకరిస్తుంది. దేవునితో నీవు మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవునితో నీ యొక్క హృదయాభిలాషను, మనోభిలాషను దేవుని సన్నిధానంలో నువ్వు వ్యక్తం చేస్తున్నప్పుడు చాలా కేటగారికల్గా, చాలా స్పష్టంగా దేవునికి నీవు నివేదించడంలో కృతార్థుడవైతావు, లేదా కృతార్థురాలు అవుతావు. మిత్రమా, హౌ టు ప్రే అనే దానిలో మరొక పద్ధతి, ప్రిపేర్ టు ప్రే. ప్రార్థనకు మనము సిద్ధపడాలి. ప్రార్థించడానికి ఉపక్రమించక ముందు దేవుని సన్నిధానములో ఏ విధంగా నిన్ను నీవు ప్రత్యక్షపరచుకోవడానికి ఉద్యుక్తునివి అవుతున్నావు. ప్రాబబ్లీ వీ నీడ్ టు మేక్ సమ్ మెంటల్ ఎక్సర్సైజ్. యూ నీడ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఎమోషనల్లీ, సైకలాజికల్లీ. యూ నీడ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ బిఫోర్ యూ ఎంటర్ ఇన్ టు ద రిలేషన్షిప్ ఆఫ్ గాడ్. మస్తిష్కంలో అనేకమైనటువంటి సవాలులు, సమస్యలు, తరంగాలు, అంతరంగాలు అన్నీ కూడా కదిలాడుతూ ఉన్నప్పుడు, సముద్రములో అలల తరంగాలు ఘోషిస్తున్న విధముగా మన మస్తిష్కములో ఆలోచనలు అనేటువంటి అలలు మనల్ని సతమతం చేస్తూ ఉండవచ్చు.
ఇటువంటి పరిస్థితులలో మనము ఆందోళనకరమైనటువంటి పరిస్థితులలో ప్రార్థనకు ఉపక్రమిస్తే బహుశా దేవదేవుని మీద మన సంపూర్ణమైనటువంటి దృష్టిని కేంద్రీకరించడం అంత సులభతరము కాదేమో. బహుశా మనకు అందుబాటులో ఉన్నటువంటి పద్ధతులను, మేబీ మెడిటేషన్, స్పెండింగ్ సమ్ టైమ్ ఇన్ సైలెన్స్, మౌనంగా మనము అనువైనటువంటి చోటులో కూర్చొని కొంతసేపు మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసల మీద మన యొక్క దృష్టిని కేంద్రీకరించడము ద్వారా మన యొక్క మనసులో, హృదయములో, మన మస్తిష్కములో ఉన్నటువంటి ఆలోచనలను నెమ్మది చేసుకోవడం ద్వారా క్రమేపీ క్రీస్తు పైన మన దృష్టిని కేంద్రీకరించగలుగుతాము. ఈ విధంగా మానసికంగా మనము ప్రార్థన చేయడానికి మనసుతో పాటు ఆత్మను, ప్రాణాన్ని సహితం మనము సిద్ధము చేసుకోవలసినటువంటి అవసరత ఉన్నది. ఆందోళనకరమైనటువంటి ఆలోచనలతో ప్రతిఫలము ఇచ్చేటువంటి ప్రార్థనలో పాలు పొందడం బహుశా దుర్లభమైనటువంటి విషయమేమో. ఇట్ నీడ్స్ లాట్స్ ఆఫ్ ప్రిపరేషన్. ఫిజికల్లీ యూ నీడ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్స్, mentally you need to prepare yourself, emotionally you need to prepare yourself, spiritually you need to prepare yourself. Once you are convinced of your absolute preparation, my friends, దేవుని మీద మీ యొక్క ఆలోచనను, మీ దృష్టిని కేంద్రీకరించడం ఆరంభించండి. హౌ టు ప్రే, ఎలా ప్రార్థన చేయాలి అన్న దానిలో మరొక అంశాన్ని కూడా మనం చూస్తాం. బిగిన్ టు ప్రే నౌ. నౌ ఎవ్రీథింగ్ ఈజ్ సెట్. ఎవ్రీథింగ్ ఈజ్ సెట్. మొట్టమొదటగా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పుణ్యనామంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. రెండవది నమ్రతతో, వినయముతో, నిగర్వముతో, అనుకువతో, ఒద్దికతో, మర్యాదపూర్వకంగా ఇటు ప్రార్థనలో మనము ప్రవేశిస్తూ ఉన్నాం. మూడవది సంపూర్ణమైన విశ్వాసంతో దేవుడు ఇట్టి కార్యాన్ని చేస్తాడు. ఫుల్ స్టాప్. అనుమానంలే. ఈ విషయంలో రెండవ ఆలోచనలే. దేవుడు పైన ఉన్నాడు, నేను కింద ఉన్నా. నేను నమ్ముకున్న దేవుడు నా కొరకు ఇట్టి కార్యాన్ని చేస్తాడు. ఫుల్ స్టాప్. నో టర్నింగ్ బ్యాక్. వెనక్కి చూసేది లేదు. పునర్విచారణ అంతకన్నా లేదు. పునరాలోచన సమస్య లేదు. నాలుగవది, ఇటు ప్రార్థనలు మనము సిద్ధపడుతూ ఉన్నప్పుడు టేక్ టైమ్ టు ప్రే. ప్రార్థన చేసుకోవడానికి కావలసినటువంటి సమయాన్ని, అనువైనటువంటి సమయాన్ని మనం ఎంపిక చేసుకోవాలి. ఆత్రంగా ఆరాటముతో లేదా ఒత్తిడికి లోనే ఇంత క్షణం, ఇన్ని నిమిషాలు, ఇంత సమయం మాత్రమే నేను ప్రార్థనలో గడుపుతాను అన్నటువంటి ఏ ఒత్తిడికి కూడా తావు ఇవ్వకుండా నువ్వు ప్రార్థనలో ఉపక్రమించాలి. ఐదవది, ఫైండ్ ఎ ప్లేస్ టు ప్రే. నువ్వు ప్రార్థన చేసుకోవడానికి కావలసినటువంటి అనువైనటువంటి స్థలాన్ని వెతుక్కోండి. బయటనున్నటువంటి శబ్దాలు ఏవి కూడా మిమ్మల్ని అభ్యంతరపరచకుండా, లేక మీ యొక్క మనోనిగ్రహానికి భంగం వాటిల్లకుండా మీరు జాగ్రత్త తీసుకోండి. నౌ పర్పస్ ఆఫ్ ప్రేయర్. ఎలాంటి ఉద్దేశంతో నువ్వు ప్రార్థనకు ఉపక్రమిస్తున్నావో అది సదుద్దేశమైనదిగా ఉండేటట్టు జాగ్రత్త పడండి. ఆ ఉద్దేశము దేవదేవునికి కూడా సమ్మతి అయినటువంటి ఉద్దేశంగా ఉండేటట్టు మనము జాగ్రత్తలు తీసుకుంటే అభినందనీయం. అనంతరము ప్రిపేర్ టు ప్రే. మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఎమోషనల్గా మనము ఎట్టి ప్రార్థన చేయడానికి మనల్ని మనము సిద్ధపరచుకుంటూ ఉన్నాం. నౌ బిగిన్ టు ప్రే. ప్రార్థన చేయడం ఆరంభిస్తూ ఉన్నాం. వీ కుడ్ ప్రే త్రూ స్పీకింగ్ ఆర్ ప్రే ఇన్ సైలెన్స్. మన యొక్క మనోభీష్టానికి, మన అనుకూలతకు విడిచిపెట్టాల్సినటువంటి అంశం. ప్రార్థన పెదవులతో అక్షరాలను ఉచ్చరించి ప్రార్థిస్తారా? బిగ్గరగా ప్రార్థన చేస్తారా? మౌనంగా దేవుని సన్నిధానంలో ఉండి మీ హృదయాన్ని ఆయన పాదాల చెంత ఆయన సమర్పించి ఒలికించి మీ కష్టమనే కన్నీరుతో దేవదేవుని యొక్క పాదాలను కడుగుతారా? ఆయన పాదాలకు క్రాంతులుగా, దాసులుగా మీ యొక్క భక్తిని ఆయన సన్నిధానంలో వ్యక్తపరుస్తారా అన్నది మీ వ్యక్తిగతమైనటువంటి మనోభీష్టానికి సంబంధించిన అంశం. పరిశుద్ధ గ్రంథంలో ఆయా రకాలుగా ప్రజలు ప్రార్థన చేసినట్టు మనం చూస్తాం. ఇట్ కుడ్ బి స్పీకింగ్ ఆర్ ప్రే ఇన్ సైలెన్స్. ఇట్స్ అబ్సల్యూట్ వన్స్ చాయిస్. కొంతమంది స్నేహితులు ప్రార్థన చేసేటప్పుడు దే రిసైట్, అనగా వారు ప్రార్థనా పుస్తకంలో ఉన్నటువంటి ప్రార్థనలను మళ్ళీ వల్లించటం ద్వారా వారు
ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అండ్ అదర్స్ ప్రే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కన్వర్సేషన్, అనగా దేవునితో సంభాషించేటువంటి అనుభూతిలో, అటు అనుభవంలో ప్రజలు ప్రార్థన చేస్తారు. ప్రార్థనకు నీవు ఆరంభం చేసినప్పుడు నీకు ఏది అనువుగా ఉంటే, ఏ అభ్యాసం వల్ల నీకు ఆశ్వాసనము కలుగుతుందో, ఏ అభ్యాసం వల్ల నీకు ఆదరణ కలుగుతుందో, అట్టి అభ్యాసాన్ని నిరభ్యంతరంగా నువ్వు ప్రార్థనలో చేయడానికి మీరు సంపూర్ణమైనటువంటి స్వతంత్రత కలిగి ఉన్నారు, లేదా సంపూర్ణమైనటువంటి స్వయం ప్రతిపత్తి దేవదేవుడు మనకు అనుగ్రహించినాడన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. నౌ ప్రెజెంటేషన్, హౌ టు ప్రే ఈజ్ టు మేక్ రిక్వెస్ట్. దేవుని సన్నిధానంలో మన యొక్క మనోభీష్టాన్ని వ్యక్తపరచడం, అభీష్టాన్ని ఆయన సన్నిధిలో వినిపించడం. దిస్ ఈజ్ అ టైమ్ టు టెల్ వాట్ వీ నీడ్ ఇన్ లైఫ్. ఏమి కావాలి, ఏమి అవసరత ఉంది, ఏది అక్కరై ఉన్నది, ఎందుకు అది కావాలి, దానివల్ల మనము పొందేది ఏంది అన్న విషయాన్ని పిల్లవాడు తన తండ్రి చెంత ఏ విధంగా ధైర్యము తెచ్చుకొని తన యొక్క మనసులో ఉన్నటువంటి కోరికను వ్యక్తపరుస్తారో అంతకంటే చనువును అనుగ్రహించినటువంటి దేవదేవుడైనటువంటి యెహోవా సన్నిధానములోనికి మనం వెళ్ళి మన యొక్క మనస్సును, మన ఇష్టాన్ని ఆయన సన్నిధానములో తెలియచెప్పాలి. ఇది కేవలము విన్నవించడం, నివేదించడం మాత్రమే కాదు, కానీ జీవితములో అర్థము కాని అనేకమైనటువంటి అంశాలు, బహుశా కొన్నిసార్లు జవాబులు దొరకనటువంటి ప్రశ్నలు, మన మదిని తొలుస్తున్నటువంటి సవాలులు, సమాధానము లేని అనుకుని మనము ఆగిపోయినటువంటి సమస్యలు, ఏదైనా కానివ్వండి, దేవుని చెంతకు వెళ్ళి, దేవా ఇది మానవులకు జటిలము కానీ జగత్ ఉత్పత్తి చేసిన జగద్రక్షకునివి నీవు, యావత్ జగత్తును ఎరిగినటువంటి సృష్టికి జగదీశ్వరుడివి నీవు. అయ్యా, నీ భక్తుని యందు నువ్వు దయతలంచి, నీ విశ్వాసి యందు ఒక్కసారి నీ మమకారాన్ని చూయించి, ఈ అర్థము కానటువంటి విషయాలు, సమాధానము లేనటువంటి సవాలులు నా జీవితాన్ని నన్ను వేధిస్తూ వ్యధకు లోని చేస్తూ ఉండగా, మీరు తప్ప ఆకాశము కింద ఏ ఎన్సైక్లోపీడియా కానివ్వండి, ఏ గూగుల్ కానివ్వండి, ఏ వ్యక్తి కానివ్వండి, ఏ శక్తి దగ్గర కూడా నన్ను ఒప్పించి మెప్పించే జవాబు లేదయ్యా. కనుక మీ శరణు జొచ్చుతున్నాను. దయచేసి నాలో ఉన్నటువంటి ఈ సమస్యకు, ఈ సవాలులకు మీరు జవాబు ఇవ్వండి అని అభ్యర్థించవచ్చు. We can even ask him for an explanation. విశదపరచడానికి కూడా దేవదేవుని సన్నిధానంలోనికి వెళ్ళి మనం దేవునిని నిరభ్యంతరంగా వారి సహాయాన్ని అర్థించవచ్చు. అర్థం కాని విషయాల యొక్క విశ్లేషణను దేవుని సన్నిధానంలో మనం అడగవచ్చు. మీలో ఎవరికైనాను జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల నిరభ్యంతరంగా నన్ను అడగండి. యేసయ్య ఇచ్చినటువంటి ఈ వాగ్దానానికి మిత్రమా, మీ ముందు నిలబడ్డటువంటి ఈ దీన సేవకుడు ఇంకా సజీవమైన సాక్ష్యం. ఐ వాజ్ జీరో ఇన్ మై లైఫ్. జ్ఞానం లేదు. ఐ హ్యావ్ ఫెయిల్డ్ ఆల్ ద ఎగ్జామినేషన్స్ ఆల్ త్రూ ద లైఫ్. కానీ ఒకే ఒక మాటను నేను నమ్ముకొని నమ్మకంగా ప్రార్థన చేసినాను. దో ఐ వాజ్ లాస్ట్ ఇన్ మై క్లాస్. దేవా, అన్నావు కదా, అడగమన్నావు, అడుగుతున్నానయ్యా. జ్ఞానం ఇస్తానని మాట ఇచ్చినావు, అజ్ఞానిని ఒక్కసారి దయచూడయ్యా, నీ కాల్ముక్త జ్ఞానం ఇయ్యయ్యా అని రోజు చేసిన ప్రార్థన యొక్క ప్రతిఫలమే మై డియర్ ఫ్రెండ్స్ దిగ్విజయంగా పిహెచ్డిని పూర్తి చేయగలిగినటువంటి అనుగ్రహం దేవుడు నాకు ఇచ్చినాడు. నా శక్తి వలన, నా యుక్తి వలన, నా జ్ఞానం వలన, నా ప్రయత్నం వలన, నా ప్రయాసం వలన, నా పోరాట పటము వలన నేను దీనిని సాధించలే. దేవదేవుడు, ఆది దేవుడు ఈ సేవకుని పట్ల చూపినటువంటి అనుగ్రహము, వారు నాకు పెట్టినటువంటి భిక్ష ఏంటనంటే నాకు జ్ఞానం ఇచ్చాడు. భగవంతుని ఆశ్రయించినాం, ఏనాడు ఆయన శూన్యము నాకు చూపించలేదు. మిత్రమా, ప్రార్థనలో మీరు అడగండి, ధైర్యం తెచ్చుకోండి. ఆయన ఇస్తాడు. నిన్న పితరులకు ఇచ్చాడు, నేడు నాకు ఇచ్చాడు, నేడు నీకు, రేపు కూడా నీకే ఇస్తాడు. ఆయన అడగమని
ఆస్క్, ప్రార్థనలో అడగండి. మేక్ ఎ రిక్వెస్ట్, ధైర్యం తెచ్చుకోండి. యేసయ్య మన పక్షంగా వ్యాజ్యం చేయడానికి ఉన్నాడు, ఒప్పి అనేకి ఉన్నాడు, మెప్పి అనేకున్నాడు, ఇస్తా అన్నాడు, ఇచ్చి తీరుతాడు. మిత్రమా, అటువంటి దాంట్లో మన తెలుగు క్రైస్తవ కీర్తనలో ఉన్నటువంటి ఒక చక్కని మధురమైనటువంటి కీర్తన, నాథా ఈదలేను ఈ ప్రవాహమన్ నీదరిన్ గాన నీ కెరటాల దాటిచే నావికా రమ్ము నన్ను బ్రోవుము. ఎంతో గొప్ప ప్రార్థన. దేవా వెంబడించితి నీ నామమున్. స్వామి, నీదు ప్రేమకు నే సాక్షిని, సంఘమందున నా పొరుగు వారికి నీ సత్యసువార్తనే చాటుదున్. దేవా వెంబడించితి నీ నామమున్. రాజా, నీదు రాజ్యములో చేరితి, రమ్యమౌ రాజ్యమందున నన్ వాడుము, రక్షణానందమును కూర్చుము. దేవా వెంబడించితి నీ నామమున్. జీవితేశ్వరా, నా జీవితాశ నీవే, రావే నా భాగ్యమా యేసువా. ప్రైజ్ బి టు గాడ్. హల్లెలూయా.